ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన, సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ఫేమస్ వ్యక్తి గురించి కొన్ని మాటలు చెప్పాలని ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో ఈ పాటికే thumbnail ద్వారా మీ అందరికీ తెలిసి ఉంటుంది. రాధా మనోహర్ దాస్ గారు. ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అందరికీ సుపరిచితమే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రతి వ్యక్తికి ఈయన తెలుసు అని చెప్పటం అతిశయోక్తి కాదు అని నేను భావిస్తా ఉన్నాను అనమాట. ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మధ్య ఆయన బాగా పరిచయం అయ్యారు. అయితే ఈ రాధా మనోహర్ దాస్ గారు ఎలా పరిచయం అయ్యారు అని అంటే, అతను ఏ మంచి పని చేసి, ఏ మంచి ప్రవచనాలు చెప్పి, సమాజాన్ని ఉద్ధరించే మాటలు, సమాజాన్ని మేలు కలిగించే మాటలు, మనుషులను కలిపే మాటలు, మనుషుల క్షేమం కోరి ఏమైనా మాటలు చెప్పి ఏమైనా మంచి పేరు తెచ్చుకున్నాడా అని అంటే అలా కాదు అన్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి, ఇతను చేసే పని ఏంటి, ఇతని పరిచర్య ఏంటి, ఇతని వృత్తి ఏంటి అని అంటే, క్రీస్తును దూషించటం, క్రైస్తవ్యాన్ని దూషించటం, బైబిల్ గ్రంథాన్ని దూషించటం, యేసుప్రభు వారి యొక్క పుట్టుకను కించపరచటం, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను వక్రీకరించటం, క్రైస్తవులను తూలనాడటం, మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, గొడవ పెట్టడం, అమాయకులైనటువంటి నిజమైనటువంటి హిందూ సహోదరులను రెచ్చగొట్టడం ఇతను చేసేటువంటి పని అన్నమాట. ఒక రకంగా మంచి రోల్ కాదు, నెగిటివ్ రోల్లో ఇతను ఈ పేరు తెచ్చుకున్నాడని చాలా క్లియర్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఒక వ్యక్తికి మంచి పేరు రావడానికి, అనేకులకు పరిచయం అవ్వడానికి రెండు రకాలుగా పరిచయం అవ్వచ్చు, పేరు తీసుకుని రావచ్చు. ఎలాగనంటే, ఉదాహరణకి గాంధీ గారు తెలుసు కదా, గాంధీ మహాత్ముడు. ఆయన మన దేశం కోసం పోరాడి స్వాతంత్రం తెచ్చినటువంటి మహా గొప్ప వ్యక్తి. ప్రతి భారతీయుడు మహాత్మా గాంధీ గారిని గుండెల్లో దాచిపెట్టుకున్నాడు అనమాట. ఆయన మన దేశానికి ఎంతో గొప్ప పోరాటం చేసి మరి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి ఆయన మహాత్ముడు అన్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన కీర్తి ప్రతిష్టలను పెంచాలనే ఉద్దేశంతో మరి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో విగ్రహాలు, మరి ఆయన యొక్క విగ్రహాలు మరి రోడ్ల కూడలి మధ్యలో పెట్టడం జరిగింది. అలాగా ఆయన జయంతి రోజున, వర్ధంతి రోజున ఆయన్ను గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అందరూ పొంగిపోతూ ఉన్నారనమాట. ఎలాగైతే మహాత్మా గాంధీ గారు ప్రతి ఒక్కరికి తెలుసో, అలాగే గాడ్సే కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేని కూడా ఏ ఒక్కరు మర్చిపోలేదు. ఆ వ్యక్తి తెలియని వారు కూడా దాదాపు ఎవరు ఉండరు అనమాట. గాడ్సేకి కూడా ఆ స్థాయిలో మరి పేరు వచ్చిందన్న సంగతి అందరికీ తెలుసు. మరి గాంధీ గారికి మన దేశంలో అనేక చోట్ల విగ్రహాలు పెట్టి మనం ఆయన్ని గౌరవించుకుంటే, గాడ్సేకి గుడి కొట్టినటువంటి ప్రజలు కూడా ఉన్నారు తెలుసా మీకు? గాడ్సేకి ఏకంగా విగ్రహం కాదు, గుడే కట్టారు. ఆయన ఆరాధించే వ్యక్తులు కూడా ఉన్నారు. గాంధీ గారు ఎంతమందికి తెలుసు, గాడ్సే కూడా అంతమందికి తెలుసు. అంత పేరు తెచ్చుకున్నాడు. అంటే మంచి పేరు తెచ్చుకోవాలి అంటే మంచి పేరు అంటే అందరికీ పరిచయం అవ్వాలంటే, అందరి దృష్టిలో పడాలి అంటే అయితే గాంధీ అన్న అవ్వాలి, లేదా గాడ్సే అన్న అవ్వాలి. పాజిటివ్ రోల్లో ఉన్న వ్యక్తికి ఎన్ని పరిచయాలు ఉంటాయో, నెగిటివ్ రోల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా అన్ని పరిచయాలు ఉంటాయి. ఉదాహరణకి బిన్ లాడెన్ లాంటి వ్యక్తులు, సద్దాం హుస్సేన్ లాంటి వ్యక్తులు, ఇట్లా ఎంతో మంది, మరి నీరో చక్రవర్తి లాంటి వాళ్ళు, నియంత్రణగా ఉన్నవాళ్ళు, క్రూరంగా ఉన్న వాళ్ళ పేర్లు కూడా అందరికీ పరిచయం అవుతూనే ఉంటుంది. మంచి పేరు, రాముడి పేరు ఎంతమందికి తెలుసో, అలాగే రావణాసుడి క్యారెక్టర్ కూడా అనేక మందికి తెలుసు అన్నమాట. అంటే మంచి క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ ఎలాగైతే పేరు ప్రఖ్యాతలు పొందుకుంటుందో, అనేకులకు పరిచయం అవుతుందో, అలాగే నెగిటివ్ రోల్ క్యారెక్టర్ కూడా చాలా మందికి పరిచయం అవుతుంది. ఇక్కడ రాధా మనోహర్ గారి మరి వృత్తి ఏంటి అని అంటే, ఏదైనా మంచి మాటలు సమాజానికి చెప్పాలని కానీ, లేకపోతే హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులను బయటికి తీసి మేలు కలుగు చేసే మాటలు చెప్పి, మంచి మంచి మాటలు చెప్పి సమాజాన్ని మంచి దారిలో నడిపించాలి అనే ప్రవచనాలు చెప్పటం కాదు. ఇప్పుడు ఉదాహరణకు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద మహానుభావులు, మరి వేద పండితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వృత్తి ఏంటి, గ్రంథాల్లో ఉన్నటువంటి, దైవ గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని వెలికి తీసి ఎన్నో గొప్ప గొప్ప మంచి మంచి మాటలను మరి ప్రజలకు తెలియజెప్పటం వారి యొక్క వృత్తి, పరిచర్య. అయితే మరి రాధా మనోహర్ చేసే పని ఏంటి అని అంటే, మరి హిందూ గ్రంథాల్లో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను తీసి సమాజాన్ని మేలుకొల్పటం కాదు. ఈయన చేసే పని ఏంటయ్యా అనంటే, ఇతర మతాలను దూషించటం, ద్వేషించటం, తూలనాడటం, వక్రీకరించటం, మనుషుల మధ్యలో గొడవలు పెట్టడం, చిచ్చులు పెట్టడం, ఇదే ఆయన యొక్క వృత్తి అనమాట. మీరు చూడండి, ఆయన వీడియోలన్నీ చూడండి. ఏనాడైనా ఎక్కడైనా కూర్చొని ఒక మంచి ఉపదేశాన్ని వారి గ్రంథాల్లో నుంచి తీసి చెప్పిన దాఖలాలు ఏమైనా ఉంటాయా, అలాంటి వీడియోలు ఏమైనా ఉంటాయంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు.
ఎందుకని ఉండదు అని అంటే అసలు ఆమెకు తెలియాలి కదా ముందు చెప్పాలంటే. ఏదైనా ఒక సందేశాన్ని వారి గ్రంథాల్లోంచి తీసుకొని 10 మందికి చెప్పాలంటే అసలు ఇది చదివి ఉండాలి కదా, తెలిసి ఉండాలి కదా, వాటిలో జ్ఞానం ఉండాలి కదా. ఇవేమీ ఆయనకి తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఏంటంటే ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు అనేక మందికి ఎలాగ పరిచయం అయ్యారు అని అంటే నెగిటివ్ రోల్లో పరిచయం అయ్యారు. ఇతరులను దూషించడం ద్వారా, బైబిల్ను అవమానపరచడం ద్వారా, యేసు ప్రభువుని అవమానపరచడం ద్వారా అతను అనేకులకు మరి తెలిసాడు అన్న విషయం మీకు అందరికీ తెలుసు అన్నమాట. నిజానికి బైబిల్ పేరు గాని, యేసుక్రీస్తు వారి యొక్క పేరు గాని, క్రైస్తవ్యం పేరు గాని ఆయన ఎత్తకపోతే ఆయన వీడియోలు ఒక్కళ్ళు కూడా చూడరు. ఇంకా ఆయన బ్రతుకు తెరువే లేదు. ఆయన బ్రతుకు తెరువే ఏంటంటే యేసుప్రభు వారి పేరు చెప్పి, బైబిల్ గ్రంథం పేరు చెప్పి, దేవుని మాటలను వక్రీకరించి 10 మందిని మోసం చేసి ఆ రకంగా తప్పుడు త్రోవలో నడిపించి 4 రాళ్ళు వెనకేసుకోవటమే ఆయన యొక్క వృత్తి. అలా బ్రతుకుతున్నాడు ఆయన. యేసుప్రభు వారి పేరు వాడకపోతే, బైబిల్ పేరు వాడకపోతే ఆయనకి ఎవ్వరు నమ్మరు. అసలు ఒక్క రూపాయి చందా కూడా ఇవ్వరు. ఆయన పాపం ఏదో ధర్మాన్ని రక్షిస్తున్నాను, ధర్మాన్ని కాపాడుతున్నాను అన్నటువంటి భ్రమలో ఇగో ఈ పరమతాన్ని దూషిస్తూ, ద్వేషిస్తూ, తప్పుపడుతూ, నీచంగా మాట్లాడుతూ యేసుప్రభు వారి గురించి అయితే అసలు తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆయన దిగజారుడుతనం మనం చూస్తే, యేసుప్రభుని కించపరిచే విధానం చూస్తే తారాస్థాయిలో అన్నమాట. నిజంగా హిందువులు, నిజమైన హిందువు ఎంత మర్యాద కలిగి ఉంటారో తెలుసా? సమాజంలో చాలా మంది నికార్సైన హిందూ సహోదరులు ఉన్నారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ మనసు ఎంత గొప్పదో, వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడతారో, పరమతాన్ని ఎంత గౌరవిస్తారో. నిజమైన హిందూ అయితే ఇతనిలాగా ఎప్పుడు మాట్లాడరు. ఈయన కల్తీ, అసలైన హిందూ కాదు ఈయన పాపం అనేకమైనటువంటి నిజమైన హిందూ సహోదరులను రెచ్చగొట్టి, కించపరిచి, పరమతాలను కించపరిచి, వాళ్లను రెచ్చగొట్టి ఏదో ధర్మాన్ని కాపాడుతున్నాను అనే ఉద్దేశంతో అనేకులను మరి మోసం చేస్తూ ఇతను డబ్బు సంపాదించుకుంటున్నాడు. పాపం ఆ అమాయకులకి తెలియక ఇతనికి చాలా మంది డబ్బులు లక్షలు వేల ఇతనికి చందాలు ఇస్తూ ఇతను పోషిస్తూ ఉన్నారు. ఈ రాధా మనోహర్ దాస్ గారి గురించి చాలా మంది చాలా రకాలుగా వీడియోలో ఇప్పటికీ చెప్పారు. మీ అందరికీ తెలుసు. కాబట్టి తెలిసిన విషయాలు దొరికి నేను వెళ్ళట్లేదు. ఆయన గురించి చాలా మంది ఈయన నిజానికి బ్రాహ్మణుడు అని చెప్పుకుంటున్నాడు కానీ ఈయన బ్రాహ్మణుడు కాదని అనేక మంది యూట్యూబ్లో చాలా మంది చెప్తూ ఉన్నారు. అలాగే ఈయన బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ మరి మతం పేరు చెప్పుకొని మరి అడుక్కుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడని చాలా మంది యూట్యూబ్లో ఇతని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఇతను స్త్రీలోలుడని, ఇతను అనేక మంది స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడని మరి చాలా ఆడియోలు బయట పెట్టి మరి అనేక సోషల్ మీడియాలో ఇతని గురించి చాలా విషయాలు మరి చెప్పడం జరిగింది. చాలా మంది మీరందరూ విన్నారు, నేను కూడా విన్నాను. అయితే వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మాట్లాడదలుచుకుంది కేవలం సబ్జెక్ట్ గురించి. కాకపోతే సోషల్ మీడియాలో ఇతని గురించి ఇలాంటి ప్రచారాలు ఉన్నాయి అనే విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. సో ఇతను స్త్రీలోడా కాదా, ఇతను బ్రాహ్మణుడా కాదా, ఇతను డబ్బులు అడుక్కుంటూ బ్రతుకుతున్నాడా కాదా, ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడలేదు. అదంతా అవుట్ ఆఫ్ మ్యాటర్. ప్రస్తుతానికి అది అప్రస్తుతం అనమాట. దాని గురించి నేను డిస్కస్ చేయట్లేదు. వాటి గురించి చాలా మంది చాలా రకాలుగా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చేశారు. మీరందరూ వినే ఉంటారు అదంతా కూడా. ఈ రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఎంత తెలివిగా మాట్లాడతాడు అని అంటే, నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో చెప్పడం జరిగింది. ఆయన ప్రపంచ మేధావి అని. ఆయన ఒక సత్యాన్ని ఎంత అవలీలగా, ఎంత కుయుక్తిగా, ఎంత తెలివిగా తప్పుద్రోవ పట్టిస్తాడు అనేది 2 మాటలను ఈరోజు మీ ముందు ఉంచుతాను నేను. ఆయన ఏంటంటే ఉన్న విషయాన్ని చెప్పడు, అసలు వాస్తవాన్ని దాచిపడతాడు. ఆ అసలు వాస్తవం చెప్పకుండా దానికి విరుద్ధమైనటువంటి మాటను ఎంత ఈజీగా, అది నిజంగా రైట్ అయినట్టు, అది సత్యమే అయినట్టు, ఆ గ్రంథం అదే చెప్తున్నట్టు ఎంత తెలివిగా అతను మనుషులలో, సమాజంలో దాన్ని ఇంజెక్ట్ చేస్తాడు అనేది ఈరోజు నేను 2 విషయాలు మీకు చూపిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. బాగా ఫేమస్ పదం గొర్రె, మీ అందరికీ తెలుసు. వెంటనే మొక్కల్లో నవ్వు వస్తుంది. నేను పాట కూడా పాడాను, ఎవడో దాని మ్యూజిక్ కూడా ఫ్లేవర్కి వెళ్ళిపోయాడు. మీకు తెలుసు, ఆ పాట కూడా మీకు తెలుసు, మోసిన కూడా తెలుసు. గొర్రె మెదడంతే, వెనకాల వెంటనే మ్యూజిక్ ఇచ్చేదాడు ఎవడో పుణ్యాత్ముడు. గొర్రె బతుకంతే, మెదడున్న వారెవరు, గొర్రె కారంతే. విషయం ఏంటంటే, విన్నారు కదండి, క్రైస్తవులు గొర్రెలని కించపరుస్తూ ఎంత మరి దిగజారుడుతనంతో ఆయన మరి ప్యారడీ పాట పాడాడో ఇప్పుడు మనం చూసాం, విన్నాం కదా. గొర్రె బ్రతికింతే, గొర్రె మెదడింతే అని. అంటే క్రైస్తవులు గొర్రెలు అని. అదేంటండి క్రైస్తవులు గొర్రెలు అంటున్నారు మీరు అంటే, అవును బైబిల్ గ్రంథంలో ఉంది కదా గొర్రెలని. క్రైస్తవులను గొర్రెలని యేసుప్రభు వారు పిలిచాడు కదా, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది కదా అని ఇంకా వేరే వీడియోలో, ఇక్కడ కాదు కానీ వేరే వీడియోలో ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఇక్కడ ఎంత తెలివిగా ఆయన ప్రశ్నిస్తాడో నేను అతని ఆ కుతంత్రాన్ని నేను బయట పెట్టాను చూడండి. క్రైస్తవుల్ని యేసుప్రభు వారు గొర్రెలు అన్నాడు, వాస్తవమే. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది, యేసుప్రభు వారు అన్నారు, వాస్తవమే.
నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అయితే ఏ సెన్స్ లో అన్నాడు ఆయన గొర్రెలకు మంచి కాపరిని? ఏ సెన్స్ లో అన్నాడు అని అంటే, గొర్రెలు అనగానే మనకందరికి తెలుసు సాధు జంతువు. అంటే క్రైస్తవులైన వారు, క్రీస్తును అనుసరించే వ్యక్తులు ఎవరైనా కానీ, యేసునందు విశ్వాసం ఉంచబోయేవారు ఎవరైనా కానీ వాళ్ళు ఎలాగుండాలి అని అంటే, గొర్రె వలె సాధు స్వభావం కలిగి, తగ్గింపు కలిగి బ్రతకాలి. అలాంటి వారే నా గొర్రెలు అవుతారు, నాకు శిష్యులు అవుతారు. నాకు శిష్యుడిగా ఉండగోరు వాడు దురుసుతనంగా ఉండకూడదు, యారోగెంట్ గా ఉండకూడదు. ఎలాగుండాలి అంటే తను తాను తగ్గించుకొని ఒక గొర్రె వలె సాధు స్వభావం కలిగి మరి సాత్వికుడై ఉండాలి, దీన మనస్సు గలవాడై ఉండాలి అనే పాఠాన్ని నేర్పించడం కోసం నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు ఆయన. అంటే గొర్రె వలె సాత్వికం కలిగి, సమాధానం కలిగి, తగ్గింపు కలిగి మీరు సమాజంలో బ్రతకాలి అని చెప్పేది ఎంత గొప్ప బోధ తెలుసా, ఎంత మంచి బోధ తెలుసా. అలాగే గొర్రెల్ని మనం దేనికైనా సరే ఈరోజు హిందూయిజంలో కూడా ఆ దేవతల ముందు, గుడుల ముందు, చెట్ల ముందు, ఆ విగ్రహాల ముందు మరి గొర్రెల్ని అలాగే గొర్రెపోతుల్ని వధిస్తారు తెలుసు కదా. అంటే వధకు సిద్ధపరచబడినటువంటి ఒక జంతువు. వధకు తీసుకెళ్ళినప్పుడు గొర్రె కాముగా వెళ్ళిపోద్దండి. అట్లాగే క్రీస్తును వెంబడించబోయేవారు ఎవరైనా సరే, క్రీస్తును మరి నమ్మబోయేవారు, విశ్వాసం ఉంచబోయేవారు ఎవరైనా సరే మీరు ఎలాగుండాలి ఈ సమాజంలోనంటే వధకు తేయబడిన గొర్రె వలె ఉండాలి. అవసరమైతే ఎదుటి వారి కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి వారుగా ఉండాలి. మీరు ప్రేమతో నింపబడిన వ్యక్తులైతేనే నాకు శిష్యులు అవుతారు. నా శిష్యులు అంటేనే ప్రేమ కలిగిన వ్యక్తులు. నేను ప్రేమామయుణ్ణి కాబట్టి, ప్రేమ స్వరూపుని కాబట్టి నన్ను నమ్మే వ్యక్తులు కూడా అంత ప్రేమ, గుండెల నిండా ప్రేమ కలిగి ఎంతో సాత్వికంతో, ఎంతో సాధువుగా ఈ లోకంలో బ్రతకాలి అనే పాఠం నేర్పించడం కోసం దానికి సాదృశ్యంగా మీరు గొర్రెలు అన్నాడు. కానీ ఇతను ఏ సెన్స్ లో తీసుకుంటున్నారు దాన్ని అని అంటే, బయట మనం చెప్తుంటాం కదా, ఏది చెప్పినా అలా గొర్రెలాగా తలకాయ ఊపుతా వింటారు, నువ్వు ఏదో ఒకటి అవునా కాదా చెప్పు అని సాధారణంగా మనం క్లాస్ రూమ్ లో కానీ బయట కానీ అంటుంటాం కదా. అంటే ఇతని ఉద్దేశంలో దాన్ని ఏ సెన్స్ లో తీసుకుని మాట్లాడుతున్నారు అంటే, అంటే మీ వీళ్ళు దేన్నైనా నమ్మేస్తారు, ఏదైనా నమ్ముతారు, వీళ్ళకి జ్ఞానం లేదు, బుర్ర లేదు, బుర్ర తక్కువళ్ళు, వీళ్ళిద్దరు గొర్రెలు అన్న సెన్స్ లో ఈయన తీసుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు వారు చెప్పిన సెన్స్ ఏంటది? మీరు లోకంలో సాధువుల వలె ప్రేమ కలిగి అవసరమైతే ఎదుటివారి నిమిత్తం ప్రాణం పెట్టబద్ధుడై ఉండాలి మీరు. అందుకే యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టాడు. నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడు. నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను, అవసరమైతే మీరు కూడా మీ సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టడానికి వధింపబడిన గొర్రె పిల్లకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె, వధకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మీరు కూడా ఉండాలి అనే ఉద్దేశంతో, అంత దురుసుగా ఉండకూడదు, యుద్ధాలు చేయకూడదు, కత్తి పట్టకూడదు, ఇతరులను హాని చేయకూడదు, మీరు సాధువుగా ఉండాలి అనే సెన్స్లో యేసు ప్రభు వారు బోధ చేస్తే, ఈయన దాన్ని ఎలా తీసుకొని బోధ చేస్తూ ఉన్నాడు అని అంటే, వీళ్ళు గొర్రెలు వీళ్ళు వెర్రోళ్ళు, వీళ్ళు తెలివి తక్కువ, వీళ్ళకి ఏం తెలియదు అనే సెన్స్తో అవమానపరిచే దూరంలో దాన్ని ఎత్తుకుంటున్నాడు. సరే, యేసు ప్రభు వారు గొర్రెలు అన్నాడు కాబట్టి నేను గొర్రెలు అంటున్నానని ఆయన అంటున్నాడు కదా. మరి అదే బైబిల్ గ్రంథం, అదే దేవుడు క్రైస్తవులను ఉద్దేశించి ఇంకేమన్నాడు తెలుసా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని చెప్పాడు. అంటే నీతిమంతుని యొక్క ధైర్యాన్ని దేంతో పోల్చాడనంటే సింహంతో పోల్చాడు ఆయన. సింహం ధైర్యంతో పోల్చాడు ఆయన. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని సింహంతో కూడా పోల్చాడు నీతిమంతుల్ని. యేసు రక్తంలో కడగబడిన జనాంగాన్ని, క్రైస్తవులను దేవుడు సింహంతో కూడా పోల్చాడు. మరి సింహం పేరు ఎందుకు ఎత్తాడు ఆయన? ఎందుకు ఎత్తాడంటే సింహం పేరు ఎత్తితే హైలైట్ చేసినట్టు అవుతుంది. ఇతని ఉద్దేశం ఏంటి? వాళ్ళని కించపరచడం కదా, అవమానపరచడం కదా. అది మెయిన్ ఉద్దేశం, మెయిన్ మోటో అదైనప్పుడు మరి మీరు క్రైస్తవులు సింహాలు అంటే వాళ్ళు అని ఎందుకంటే ఆయన? అది కూడా బైబిల్లోనే ఉంది కదా. మరి ఇప్పుడు గొర్రెలు అంటే బైబిల్లో ఉంది అంటున్నావు, సింహం అనేది కూడా బైబిల్లో ఉన్నప్పుడు మరి క్రైస్తవులు సింహాలారా అని ఎందుకు అండు? అలా అనడు. ఎందుకని? ఆయన ఉద్దేశం ఏంటి? కించపరచాలి, అవమానపరచాలి. కాబట్టి ఇక చూసారా ఎంత తెలివిగా పక్క రూటు మళ్ళిస్తున్నాడు. పాప అమాయకులైనటువంటి హిందూ సహోదరులు, కొంతమంది నిజమైనటువంటి నికార్సైన హిందువులు, భక్తి కలిగిన వారు, ప్రేమ మర్యాదలు కలిగిన వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఇతను మోసం చేస్తున్నాడు. పాపం వాళ్ళు నిజమేనేమో, బైబిల్ అలాగే చెప్పిందేమో అని కొంతమంది అందులో నమ్ముతున్నారు ఇతని మోసపు మాటలు విని. ఇతను ఎంత తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారో చూసారా, ఎంత తెలివిగా డబ్బులు కూడబెట్టుకుంటున్నారు, 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారో చూసారా. ఇటు క్రైస్తవులను అవమానపరుస్తూ, అటు నిజమైన హిందూ సహోదరులను మోసం చేస్తూ, ఎలా డబ్బులు సంపాదించుకుని, ఎలా పేరు సంపాదించుకున్నాడు తెలుసా? నెగిటివ్ క్యారెక్టర్లో మంచి చేసి, సమాజానికి మంచి చేసి ఎవరైనా పేరు తెచ్చుకోవాలనుకుంటారు. ఇతను గాడ్సే రూట్ ఫాలో అవుతున్నాడు. గాడ్సే ఎలాగైతే పేరు తెచ్చుకున్నాడో మహాత్ముడిని చంపి, ఇతను రాంగ్ రూట్ లో వెళ్ళి ఇతరులను అవమానపరిచి, కించపరిచి, గాయపరిచి అలా పేరు తెచ్చుకోవడానికి బయలుదేరాడు ఇతను. బైబిల్ గ్రంథం ఈ 2 విషయాలు చెప్తున్నప్పుడు ఇతను ఎంత తెలివిగా నెగిటివ్ సెన్స్ లో మనుషులను మోసం చేస్తున్నాడు చూడండి, గమనించండి. ఇతను ఇంత తెలివిగలడు అనమాట ఇతను. అందుకే నేను ప్రపంచ మేధావి అన్నాను. ఇతను అడిగే ప్రశ్నలు చూసారా ఎంత తెలివిగల ప్రశ్నలో. అలాగే పదే పదే ఆయన అడిగే ప్రశ్నల్లో, ఆయన చెప్పే మాటల్లో, ఆయన వీడియోల్లో పదే పదే వినిపిస్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే, అరే మీరు శవాన్ని పూజిస్తున్నారు అని. మీరు కూడా చాలా మంది విని ఉంటారు కదా ఇప్పటికే.
ఆ చెక్క మీద ఏలాడబడినటువంటి శవాన్ని, ఇది శవారాధన, మీరు శవాన్ని పూజిస్తున్నారు, శవంగాడు అని యేసుప్రభుని కించపరిచి మాట్లాడటం, శవాన్ని పూజిస్తున్నారు అని చెప్తూ ఉన్నాడు. చూద్దాం, దీన్ని కూడా ఒకసారి చూద్దాం. యేసుప్రభు వారు చనిపోయాడు, శిలువ మీద ఆయన్ని పాతిపెట్టారు, కాబట్టి ఆయన శవం. నేనేం చెప్పట్లేదు కొత్తగా, బైబిల్ గ్రంథంలో ఉంది అని అంటున్నాడు కదా ఆయన. బైబిల్లో ఉన్నదే నేను చెప్తున్నాను. యేసుప్రభు వారు శిలువ మీద చచ్చిపోయాడా లేదా అంటున్నాడు, ఆయన తెలియదుగా. పాపం చాలా మంది నికార్సైన నిజమైన హిందూ సహోదరులు నిజమేనేమో ఇతను చెప్పేది, బైబిల్ గ్రంథంలో అలా ఉన్నదనుకుంటా, అందుకే అతను చెప్తున్నాడు అనుకుని పాపం మోసపోతున్నారు. ఇతని మాటలు విని, ఇతని అబద్ధపు మాటలు విని, కుయుక్తి మాటలు విని, కుతంత్రపు మాటలు విని అనేకమైనటువంటి నిజమైనటువంటి మంచి హిందూ సహోదరులు ఇతని మాట విని మోసపోతున్నారు. ఇతనికి డబ్బులు పంపిస్తా ఉన్నారు, ఇతనికి చప్పట్లు కొడుతున్నారు కొంతమంది. అయితే మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి, ఇతను చెప్పింది వాస్తవమేనా అని అంటే, యేసు ప్రభు వారిని రోమా సామ్రాజ్యం, రోమా ప్రభుత్వం ఎంత క్రూరాతి క్రూరంగా హింసించి, కొరడా దెబ్బలు కొట్టి, అవమానపరిచి, బట్టలు పంచుకొని, శిలువ మీద వేలాడదీసి, ఏమండి తలకు ముళ్ళ కిరీటం వేసి, పక్కలో బల్లెం పోటు పొడిచి, కాళ్ళ చేతులకు మేకులు వేసి, ఎంత ఘోరంగా అవమానించి ఆయన చంపారో అందరికి తెలుసు. అది వాస్తవమే, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే ఆయన శిలువ పైన చనిపోయడం అనేది వాస్తవమే, దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఆయన చెప్పింది వాస్తవమే, యేసుప్రభు వారు శిలువ పైన చనిపోయాడు, ఆయన శవమయ్యాడు, వాస్తవమే, అందులో అబద్ధం ఏమీ లేదు. కానీ అంతటితో స్టోరీ అయిపోయిందా? స్టోరీ అంతటితో అయిపోయిందండి. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా స్టోరీ లేదా? ఏం జరిగింది? యేసుప్రభు వారిని సమాధిలో పెట్టారు. 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాత 3వ దినాన ఆయన ఏం చేశాడు? తిరిగి పునరుద్ధానం చెందాడు, తిరిగి లేచాడు. తిరిగి లేవటమే కాకుండా సమాజంలో అనేకులకు కనబడి సుమారు 40 రోజుల వరకు ఆయన జీవించి, ఏమండి అనేకులకు మధ్యలో తిరిగి ఇంకెన్నో అద్భుతాలు చేసినటువంటి సంగతి కూడా అందరికీ తెలుసు. అలాగే శిష్యులందరూ చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడన్న సంగతి కూడా అందరికీ తెలిసింది. స్టోరీ మధ్యలో ఆపేశారేంటి? శవం అంటున్నారేంటి? ఆయన 3 రోజుల తర్వాత లేవలేదా? యేసు పునరుద్ధానుడు అని చెప్పు. నువ్వు నిజమైన యథార్థవాది, బైబిల్ గ్రంథంలో ఉన్నదే చెప్పేవాడివి అయితే, నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే, నీలో పాండిత్యం ఉంటే, నీకు బుర్ర గుజ్జు పనిచేస్తూ ఉన్నట్టయితే నువ్వేం చెప్పాలి? ఆయన పునరుద్ధానం చెందాడు, యేసు పునరుద్ధానం చెప్పు. పునరుద్ధానాన్ని పూజిస్తున్నారు మీరు, 3వ రోజు లేచినటువంటి సమాధిని గెలిచినటువంటి మృత్యుంజయుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు అని చెప్పు. అట్లెందుకు చెప్పట్లేదు? శవాన్ని ఆరాధిస్తున్నారు చెప్పు. అంటే శవం దగ్గరే అయిపోయిందా? ఆయన 3వ రోజున పునరుద్ధానం తిరిగి చెందలేదా? 3వ రోజున తిరిగి లేవలేదా? బైబిల్ గ్రంథంలో ఆ సమాచారం లేదా? ఉంది. కానీ దాన్ని ఎందుకు చెప్పడు? పునరుద్ధానాన్ని చెబితే యేసును గొప్ప చేసినట్టు అవుతుంది, యేసును గొప్పవారని చెప్తున్నట్టు అవుతుంది, వారిని ఇంకా బలపరుస్తున్నట్టు అవుతుంది. కానీ ఈయన ఉద్దేశం ఏంటి? వాడిని కించపరచాలి, బలహీనపరచాలి, అవమానపరచాలనేది అసలు మెయిన్ మోటో. కాబట్టి ఇతను పునరుద్ధాన విషయాన్ని పక్కన పెట్టి శిలువ దాకే ఆగిపోయి ఆ స్టోరీని చెప్తున్నాడు. ఏమండి, న్యాయమేనా? మీరు ఆలోచించండి సహోదరులారా, ఎవరైనా కానీ మీరు వింటున్నవారు మీరు ఆలోచించండి, న్యాయమేనది? స్టోరీ సగంలో విషయం చెప్తే న్యాయమేనా? ఒకప్పుడు దొంగగా ఉన్న వ్యక్తి, ఉదాహరణకు సమాజంలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఒకప్పుడు దొంగగా ఉన్న వ్యక్తి, బయట వ్యక్తి దొంగగా ఉన్న వ్యక్తి, అతను దొంగతనాన్ని పోలీసులు పట్టుకొని అతను అరెస్ట్ చేసి జైల్లో పెడితే, కొంతకాలం జైల్లో ఉన్న తర్వాత, జైల్లో అతన్ని భయంకరంగా కొట్టిన తర్వాత, 3rd డిగ్రీ ఇచ్చిన తర్వాత కొంతకాలానికి రిలీజ్ అయ్యి బయటకు వచ్చి అతను మనసు మార్చుకొని దొంగతనం మానేసి చక్కగా ఒక మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలో బ్రతుకుతా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు ఏమంటారు చెప్పండి? దొంగ అంటారా? మంచి వ్యక్తి అంటారా? దొంగ అనేది ఎప్పుడు? ఒకప్పుడు జీవితం. కానీ ప్రస్తుతానికి ఆయన ఏమై ఉన్నాడు? అదంతా మానేసి చాలా చక్కగా మర్యాదగా ఎన్నో మన్నలు పొందుకుంటూ ప్రజల చేత మంచి గొప్ప సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం అతను చేసిన దొంగతనాన్ని బట్టి ఇతను దొంగ అంటారా? ఇతను మంచివాడు అంటారా? ప్రస్తుతం ఉన్న సాక్ష్యాన్ని చూస్తారు కదా. ఇది ఎగ్జాంపుల్ 1 అయితే, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇప్పుడు ఏ సినిమాలో చూసినా హీరో క్యారెక్టర్ చూడండి. హీరోని ఇప్పుడు ప్రతి సినిమాలో దాదాపు ఫైటింగ్స్ లాంటివి పెడుతున్నారు కదా. ఆ ఫైటింగ్స్ లో హీరోని కొడతారు, హీరో కొన్ని దెబ్బలు తింటారు కదా. కొన్నిసార్లు అయితే స్పృహ లేకుండా కూడా కొన్ని సినిమాల్లో హీరో పడిపోతుంటాడు. దాని తర్వాత ఆయన లేచి స్పృహ తెచ్చుకొని మరలా వాళ్ళని కొట్టిన తర్వాత హీరోగా అందరిని మట్టి గరిపించి తానే ఒక్కడిగా జయించి బయటకు వస్తాడు. ఆ వ్యక్తిని ఇప్పుడు మీరు ఏమంటారు? ఓడిపోయిన వ్యక్తి అంటారు, గెలిచిన వ్యక్తి అంటారా? అందరినీ మరి కొట్టి గెలిచిన హీరో అంటారా? అందరి చేతిలో దెబ్బలు తిని పడిపోయినటువంటి ఒక చేతకాని వాడు అంటారా? అంటే అల్టిమేట్ గా ఫైనల్ గా ఏం జరిగిందో అది తీసుకుంటాం కదా, మధ్యలో జరిగింది తీసుకుంటారా? యేసు ప్రభు వారిని రోమా ప్రభుత్వం హింసించింది, బాధించింది, శిలువ మోపించింది, కొరడాలతో కొట్టింది, కిరీటం పెట్టింది, బల్లెంతో పొడిచింది, చంపేయగలిగింది, చంపేసి పాతి పెట్టేయగలిగారు. కానీ ఫైనల్ గా అల్టిమేట్ గా ఏం జరిగింది? 3వ దినాన తిరిగి మృత్యుంజయుడై పునరుద్ధానం చెంది ఆదినే గెలిచి తిరిగి లేచాడు. హీరో అనిపించుకున్నాడు కదా, మరణాన్నే
జయించాడు కదా ఆయన. అల్టిమేట్ గా ఏం జరిగిందో అది తీసుకోవాలి కానీ ముందు ఆయన బాధించారని, చంపేశారని, శవమని అవమానపరుస్తారా? ఇదేనా తెలుగులో మాట్లాడేది? ఇదేనా జ్ఞానం అంటే? ఇతని ఉద్దేశం ఏంటి అని అంటే క్రైస్తవ్యాన్ని దూషించటం, ద్వేషించటం. అది జ్ఞానం కాదు. ప్రియమైనటువంటి హైందవ సహోదరులారా, నిజమైన హైందవ సహోదరులకు నేను చెప్తున్నాను, ఇలాంటి వారి మోసపు మాటలు నమ్మి మీరు మోసపోవద్దు. బైబిల్ గ్రంథంలో అలాంటి మాటలు లేవు. ఇతను చెప్పేదంతా అసలు సత్యం కాదు. వక్రీకరణ, దారుణమైన వక్రీకరణ. ఒక మతాన్ని టార్గెటెడ్ గా పెట్టుకొని 4 రాళ్ళు వెనకేసుకోవటం కోసం ఆయన చెప్పే పచ్చి అబద్ధపు మాటలు అవన్నీ సర్వసత్యాలు కావు. అవన్నీ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనమాట. అతను బ్రాహ్మణుడు కాకపోయినా బ్రాహ్మణుడిని చెప్పి రాధా మనోహర్ దాస్ అని పేరు పెట్టుకున్న ఆయన మోహన్ రావు ఆయన అసలు పేరని, ఆయన చరిత్ర అంతా చాలా మంది యూట్యూబ్ లో పెట్టారు చూడండి. ఆయన ఎలాంటి వ్యక్తో, అతను ఎట్లా అతని ఫోన్ సంభాషణలో అవన్నీ ఇతరులు పెట్టారు చూడండి. అవన్నీ కూడా సో అన్ని మోసాలే. ఆయన చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఆయన పేరు అబద్ధం, ఆయన కులం అబద్ధం, ఏమండి ఆయన క్యారెక్టర్ గురించి మంచివాడిని చెప్పుకునేది అబద్ధం అని ఆల్రెడీ అనేకులు రుజువులతో సహా చూపిస్తా ఉన్నారు. మరి ఇక్కడికి వస్తే, ఈ విషయానికి వస్తే బైబిల్ గ్రంథంలో అని చెప్పేది కూడా అబద్ధం, పచ్చి అబద్ధం. బైబిల్ని వక్రీకరిస్తూ, బైబిల్ బోధన వక్రీకరిస్తూ, యేసయ్య బోధన వక్రీకరిస్తూ ఎంత అబద్ధంగా మరి నిజమైన హిందూ సహోదరులను ఎంత తప్పుదారు మళ్ళించి 4 రాళ్ళు వెనకేసుకుంటున్నాడు చూస్తున్నారు కదా. ఇట్లాంటి వారి మాటలు నమ్మి దయచేసి మనుషుల మధ్యలో, మతాల మధ్యలో మరి గొడవలు తెచ్చుకునే ప్రయత్నాలు చేయమాకండి. మనం అందరం సహోదరులుగా, ఒకే తండ్రి పిల్లలుగా కలిసిమెలిసి ఎవరు ఏ మతాన్ని అవలంబించినా అందరూ భాయిగా అన్నదమ్ములుగా కలిసి బ్రతుకున్నటువంటి మన భారతదేశంలో ఇలాంటి వారు చిచ్చు పెట్టి మతాల మధ్యలో, మనుషుల మధ్యలో గొడవలు పెట్టి ఆ గొడవల అనే మంటల్లో చలికాసుకోవటం కోసం బయలుదేరినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వారి మాటలు నమ్మి మీరు మరి మనుషులను, సహోదరులను దూరం చేసుకోవద్దు. మనుషుల మధ్యలో గొడవల్లోకి మీరు తావివ్వవద్దు. ఇలాంటి వారిని గుర్తించండి. ఇలాంటి వారి మాటలు మీరు నమ్మమాకండి. ఇంత అబద్ధంగా ఎలా చెప్తున్నారో చూస్తున్నారు కదా. కాబట్టి ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను మరి ప్రేమతో మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.